హలో ఆల్, చూడండి మా రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట. 3 months 4 months అవుతుందండి వేసి. స్టార్టింగ్లో చాలా పూలు పూసింది, ఇప్పుడు పూయడం మానేసింది, ఎందుకో తెలియదు. అందుకే ఈ మధ్య నేను అప్పుడప్పుడు ఇలా తుంచుతూ ఉన్నాను అనమాట. ఒకవేళ మనం యాక్చువల్గా కట్ చేస్తూ ఉంటాం కదా ప్లాంట్స్ ఏవైనా సరే, అలా కట్ చేయడం వల్ల ఎగురు వస్తుంది అప్పుడప్పుడు. ఇంకో ఇలాగ మొగ్గలేసి అలా తుంచేయడం వల్ల నేను ఇంకా ఇటు కూరగాయ విత్తనాలు పెట్టారు, చూడాలి అవి ఎలా మొలుస్తాయి అనేది. చామంతి మొక్క, మందార మొక్క, ఇందులోనే మిరప మొక్క కూడా వచ్చిందండి. అప్పుడప్పుడు మొక్కలకి అవి వేస్తూ ఉంటాం కదా ఇంట్లో, కూరగాయలు తీసిన పొట్టు అదంతా అలా వేయడం వల్ల వచ్చిన మిరపకాయ మొక్క ఇది చక్కగా వచ్చిందండి పూత దానికి. అండ్ ఇది పుదీనా, జస్ట్ ఏదో అలా ఒక మొక్క నాటాను, మొత్తం అలా వచ్చేసింది. పుదీనా కొనుక్కునే పనే లేకుండా. ఇంకా వేయాలండి ఫ్లవర్స్, తీసుకురావాలి ఇంకా చాలా. నాకు చాలా ఇష్టం విరజాజి, మల్లె తీగ, ఇవన్నీ తీసుకొని రావాలి. స్టార్టింగ్లో ఇది పింక్ వస్తుందండి మొక్క, పింక్ వచ్చిన తర్వాత వైట్గా అయిపోతుంది మళ్ళీ. వాటర్ వస్తాయండి, మంజీరా వాటర్. స్నానాలకి మేము ఏవే వాడతామో అందుకే డ్రమ్లో పట్టుకుంటున్నాం అన్నమాట. ఈ డ్రమ్స్కి, ఈ క్యాన్స్కి పెట్టుకుందాం. డే బై డే పడతారు మాకు కింద సంపులో వాటర్. నిన్నే పట్టాము, బట్ ఇవాళ వాటర్ వస్తున్నాయని మళ్ళీ వేసారనమాట. పట్టుకోమంటే పట్టుకుంటున్నాం. ఎంటర్ ఇంటూ ది కిచెన్ అండి, ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు మన ఆడవాళ్ళకి ఏముందండి, అయితే కిచెన్ లేదంటే ఆఫీస్, అంతే కదా, అదే కదా పని మనకి. యాజ్ యూజువల్ రొటీన్ అండి. టీ పెడుతున్నాను, మార్నింగ్ టీ తాగడం అలవాటు, సో అందుకే టీ పెడుతున్నాను. టీ తాగకపోతే పనులు ముందుకు సాగవేమో అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో, అందుకే టీ పెడుతున్నాను. టీ అయితే పెట్టేసాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ పనులు చూసుకోవాలి, వంట పని చూసుకోవాలి. అవన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలండి. ఇది నా రొటీన్. టీ వస్తున్నానండి, టీ అయిపోయింది. టీ పోసిన తర్వాత టీ పొడి లాగడం నాకు చాలా ఇష్టం, అందుకే అంటూ ఉంటాం. టీ తాగుతున్నాను. మా పెద్ద బాబుకి ఫీవర్ వచ్చిందండి, పాపం వాడు. क्या हुआ से फैन ऑफ करना क्या माँ, क्या करना, ले जाना. కర్రీ చామదుంపలు వేస్తున్నానండి.
పల్లీలు లేకపోయాయి, చట్నీ చేయాలి. టిఫిన్ అయితే ఈరోజు యాక్చువల్గా నిన్న బోండా వేసాను, ఆ బోండా పిండే ఉండిపోయింది కొంచెం, అది అండ్ నైట్ రైస్ మిగిలిపోయింది. ఇది తాలింపు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే బోండాలు, అన్నం తాలింపు. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసానండి. ఎందుకు నేను అలా వేస్తాను, ఎందుకంటే చామదుంపలు మట్టిలో నుంచి వస్తాయి కదా. సో కడుగుతాను, 5-6 టైమ్స్ కడుగుతాను నేనైతే. అయినా సరే ఎందుకో కొంచెం అలా పసుపును కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టడం అనమాట, నాకు ఇష్టం అలాగా. ఇంకా చట్నీ చేయాలి. పల్లీలు అయితే వేంపి పెట్టుకున్నాను. పులిహోర కోసం ప్రిపరేషన్స్ అండి. పెనం వేడైంది. ఒకవైపు రైస్ అవుతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు, జీరా, తాలింపు గింజలు వేసేసుకుంటాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని మినపగుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం వేయించుకున్నాక కరివేపాకు, చిటపట అన్నాక కొంచెం పసుపు, అలాగే నేను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తానండి పులిహోరలో. మిరియాల పొడి, కొంచెం వేగిన తర్వాత బెల్లం పౌడర్ కూడా వేస్తానండి. బెల్లం పౌడర్, మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోర అయినా సరే బెల్లం పౌడరు, మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి అల్లం కూడా తరిగేసుకుంటారు. ప్రస్తుతం మా ఇంట్లో అల్లం లేదు, అందుకే నేను వేయట్లేదు. అల్లం కూడా తరిగేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో పులిహోరకి సరిపడా సాల్ట్ కూడా నేను ఆయిల్లోనే వేసేస్తాను, ఎందుకంటే కరిగిపోతుంది మంచిగా. అన్నానికి పడుతుంది కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. అన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇప్పుడు సో రైస్ కూడా స్పూన్తోనే వేసుకోవాలండి, ఎందుకంటే నేను ఒక చేతిలో కెమెరా పట్టుకుని ఉన్నాను కాబట్టి రైస్ కూడా స్పూన్తోనే వేస్తున్నాను. మొత్తం ఇలా ఈవెన్గా కలిసిన తర్వాత ఇలా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలండి.
లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే లెమన్ హీట్ అవుతుంది కదా, చేదు వస్తుంది అని అంటారు. అందుకని ఫైనల్గా పులిహోర లుక్ ఇలా ఉంది.